South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. ఈ మధ్య అప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఇందాక మెన్షన్ చేశారు. సో ఈ మధ్య అప్పుడు ఆమె రమ్య అని ఒక ఆమె ఉన్నారు కదా, ఆమె కొంచెం బాగుంటారు. ఆమె ఏదో సినిమాలో వెనకాల కనిపించారు ఇప్పుడు రాబోతున్న సినిమాలో. సో ఏంటి ఇప్పుడు అంటే ఒక సక్సెస్ స్టోరీ కనిపించింది తెలియకుండానే. అంటే మనం బూతులు మాట్లాడి లేదంటే ఎక్స్పోజ్ చేసో సంథింగ్ అటెన్షన్ కొట్టామంటే మనం సక్సెస్ఫుల్ అయిపోతున్నాం. అండ్ మన డెస్టినేషన్ సినిమాల్లోకి వచ్చేస్తుంది. ఎవరిదైనా టార్గెట్ అదే. దానికి కష్టపడి మనం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామా, నేర్చుకున్నామా, లేదంటే ఆడిషన్లు ఇచ్చామా, ఎన్ని పక్కన పెడితే ఇలా ఒకటి చేస్తుంటే మనం సక్సెస్ అయిపోతున్నాం. సో ఇది ఎగ్జాంపుల్ అవుతుంది కదా, రేపు పొద్దున్న ఇంకొకరు కూడా ఓకే మనం ఏదో రకంగా ఎక్స్పోజ్ చేసో ఏదో రకంగా అటెన్షన్ తెచ్చుకుంటే తర్వాత సినిమాల్లోకి వాళ్ళే పిలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఎక్స్పోజ్ చేసో లేదంటే బూతులు తిట్టో అటెన్షన్ సంపాదించిన వాళ్ళని అలాంటి క్యారెక్టర్స్ మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఆఫ్ కోర్స్ లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్. ఇప్పుడు సెకండ్ లీడ్ ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున్న ఫస్ట్ లీడ్ కూడా ఇస్తారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? నీకు ఒక కవితాత్మక ధోరణిలో చెప్తాను. ఇప్పుడు నువ్వు పికిల్స్ అమ్ముకుంటున్నప్పుడు నీ ఫుడ్ బాగుండాలి తప్ప నువ్వు బాగున్నావా లేదా అనేది సెకండరీ. కానీ మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆఖరికి ఈ మిక్సీ యాడ్కి కూడా ఇవి చాలా అద్భుతమైన లిరిల్ సోప్కి కూడా బేసికలీ నువ్వు అక్కడ అడ్వర్టైజ్ చేయాలనుకున్నది ఏంటి, నువ్వు చూపిస్తున్నది ఏంటి? నువ్వు చేస్తున్నది స్కిన్ షో, నువ్వు అడ్వర్టైజ్ చేస్తున్నది ఏదో వేరే లడ్డో లేకపోతే ఏదో. దానికి కూడా ఒక లడ్డు అని చెప్పి లిప్స్టిక్ వేసుకున్న పెద్దవాళ్ళు లేకపోతే చూసే యాదవులు ఒకటే మాట చెప్తారు, ఆహారం ఎంత బాగుంది అనుకోవాలి, ఆహారం ఎంత బాగుంది అనుకోకూడదు. అర్థమైందా? ఆహారం ఎంత బాగుంది అనుకుంటే అది సినిమాలకు పనికొస్తుందేమో, ఆహారం ఎంత బాగుంది అనుకుంటేనే నీ పికిల్కి పనికొస్తుంది. అంటే ఇప్పుడు ఎంకరేజ్ చేయడం కూడా, ఇండస్ట్రీ నుంచి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా వాళ్ళే ఒక రాంగ్ కల్చర్కి పునాది వేస్తున్నట్టు అవుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎవరు కూడాను మహానుభావులు ఎవరు లేరు. వాళ్ళు ఇటువంటి వాటి మీద క్యాష్ చేసుకున్నానికి చాలా సినిమాలు అలాంటివే వస్తున్నాయి. సో యాజ్ లాంగ్ యాజ్ సరైన స్ట్రిక్ట్ చట్టాలు, సెన్సార్ బోర్డుకి గట్టి కోరలు. సెన్సార్ బోర్డులో కూడా మనం కొన్నిసార్లు చూస్తుంటాం, ఒక సినిమాలో నేను యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి పిల్లలందరినీ తీసుకెళ్తే అక్కడ చూసిన సీన్స్ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఏంటి దీనికి ఎట్లా అసలు వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి. అండ్ థియేటర్కి పోతే ట్రైలర్స్ వేస్తున్నారు. ఏ సర్టిఫైడ్ సినిమా ట్రైలర్స్ యూ సర్టిఫైడ్ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఎట్లా వేస్తారు? నేను వెళ్ళి డైరెక్ట్గా ఆ రోజు మేనేజర్తో కూడా పెట్టుకున్నాను, ఎలా కనబడతాం పిల్లలతో వచ్చినప్పుడు ఇటువంటి దరిద్రం అంతా ప్లే చేస్తాను చెప్పి. మన జనరేషన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మీకు కావాలంటే పర్సనల్గా ఫోన్లో చూసుకోండి, ఎప్పుడు ఏదో చేసుకోండి, కానీ జనాల మీద ఎందుకు రుద్దుతున్నారు? ఇప్పుడు సిగరెట్ తాగేవాడు ఉంటాడు, మందు కొట్టేవాడు ఉంటాడు, అలాగే ఈ దరిద్రపు బూతు బొమ్మలు చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు అలా అవ్వాలని కోరుకోరు. రేపు నా పిల్లవాడికి సిగరెట్ హ్యాబిట్ రాకూడదు, మందు హ్యాబిట్ రాకూడదనే వాడు కోరుకుంటాడు, వాడు చెడిపోకూడదని కోరుకుంటాడు. మా కర్మగాలి ఏదో వచ్చేసింది మా బతుక్కి, మీరు ఇచ్చేసిన ఈ లిబరల్ పాలసీస్ వల్ల ఇవన్నీ కూడా వచ్చేసి మేము నాశనం అయిపోయాం, అట్లీస్ట్ వాళ్ళనైనా సేవ్ చేయండి అని మనం అనుకుంటాం. సో గవర్నమెంట్ ఇటువంటి చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా హర్షించే వాళ్ళే తప్ప ఎవ్వరు తిట్టుకునే వాళ్ళు ఉండరు. అలా లేకపోయినంత మాత్రం సినిమా చూడడం ఏం లేదు. మంచి సినిమాలు ఇప్పటికీ కూడా ఆడుతున్నాయి. ఏ ఎక్స్పోజింగ్ చేసుకుంటేనే సినిమాలు చూస్తారా? లేదు కదా. ఇంకా అలా అనుకున్నప్పుడు ఆబాలు గోపాలు అందరూ కూడా వస్తారు. ఇప్పుడు ఇటువంటిది ఏదైనా ఉందనుకోండి, ఆ సినిమాకి నా పిల్లల్ని తీసుకెళ్ళడానికి నేను ఇబ్బంది పడతాను. లేదనుకోండి, చక్కగా అందరు పిల్లల్ని తీసుకెళ్ళి మొత్తం కలెక్షన్స్ కూడా పెరుగుతాయి కదా. బాహుబలి లాంటి సినిమా అందరూ చూడగలుగుతున్నారు. ఎందుకు? దాంట్లో వల్గారిటీ లేదు కాబట్టి. బట్ డబుల్ మీనింగ్ డైలాగు ఇవన్నీ కూడా వేసుకొని దానికి కూడా మీరు యూబైఏ కాకుండా అండ్ వాటికి సర్టిఫికేషన్ స్ట్రిక్ట్ ఇవ్వాలి. బట్ ఎక్కడ కూడా అడ్వర్టైజ్ చేయకూడదు. అడ్వర్టైజ్ చేయడానికి కూడా అవి కంప్లీట్గా బ్యాన్కి గురైతేనే ఇది. అంటే ఒకవేళ అడ్వర్టైజ్ చేసేలా ఉంటే ఏ రేటెడ్ సినిమాకి వెళ్ళినప్పుడే ఏ రేటెడ్ ట్రైలర్ అంతే. ఇది బూత్ సినిమా అని రాయి, ఇది బూత్ సినిమా అని రాయి, ఎక్కడ వాల్ పోస్టర్ అంటించుకో, ఏదో యూట్యూబ్లోనో ఎక్కడ లేకపోతే దేంట్లో చేసుకో, రాసుకో. ఇది ముందు హెచ్చరిక పోయి ఖచ్చితంగా. ఇప్పుడు భారతీయ సంస్కృతి అని చెప్పి మన ఇతిహాసాలు గ్రంథాల గురించి అప్పుడు మాట్లాడుకునేవారు, అంటే పుస్తకాల యుగంలో మాట్లాడుకునేవారు. సోషల్ మీడియా యుగం వచ్చేసరికి ఇప్పుడు ఇండియన్ అంటే ఎవడన్నా ఏం చూస్తాడు? రీల్స్ చూస్తాడు. రీల్స్లో వచ్చేదంటే ఈ కంటెంట్, ఎక్స్పోజింగ్ కంటెంట్, మన బూతులు. మనం ఈవెన్ ఫారినర్స్ కూడా తెలుగు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అది ట్రెండ్ అవుతున్నాయి బాగా. సో ఈ కల్చర్ ఉంది. ఇప్పుడు భారతీయ సంస్కృతి అంటే గొప్పగా చెప్పుకునేది ఏం బయటలేదు. మీకు తెలిసిన ఒక ఫారిన్ కంట్రీ చెప్పండి, అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది, అంటే ఇలాంటి ఇష్యూస్లో, ఇలాంటి సెన్సిబుల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, కల్చర్ పాడవకుండా, అలాంటిది ఏమన్నా మీకు తెలిసిన ఫారిన్ కంట్రీ ఏదన్నా ఉంది? చైనాలో గూగుల్ లేదు, బట్ ఇటువంటి కంటెంట్ అయితే ఉంది. మేబీ మీరు కరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ పోవాలేమో, తాలిబాన్. అది మరీ ఎక్కువగా ఉంటుంది. అది అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అంటారు. అది అంటే అదే అంటున్నాను. ఇప్పుడు స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి,
ఇస్తే ఇలా చేయాలి. దాన్ని మిస్యూజ్ కాకుండా కూడా చూసుకోవాలి. ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వేం బట్టలు ఇప్పుకొని తిరగట్లేదు కదా, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎందుకు తిరుగుతున్నారు చేసేవాళ్ళు? దానివల్ల నాకేవో డబ్బులు వస్తాయి, అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి కొంతమంది ట్రై చేస్తున్నారు. నువ్వు నేను చేయని వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే దానివల్ల నా స్కిన్ షో వల్ల నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, నాకు ఇది వెళ్తున్నారు. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ఇవి చూసి అనవసరమైన కోరికలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ఇవన్నీ తెచ్చుకొని కొంతమంది వాళ్ళని ఏం చేయలేక అపశుభం తెలియని చిన్నారుల మీద 60 ఏళ్ళ ముసలాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారంటే ఇటువంటి దరిద్రపు కంటెంట్ మనం బయటికి అందరికీ దొరికేట్టుగా పెట్టడం చాలా దారుణమైన విషయం. సో ఖచ్చితంగా ఇది పెద్ద ఇప్పుడు మనం దేశానికి చేయగలిగిన మేలు ఏదన్నా ఉందంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఖచ్చితంగా తీసుకురావాలి. కానీ దీనివల్ల ఎవడు ఓట్లేస్తాడు? నీకు ఓట్ల వల్లే రాజకీయాలు జరుగుతాయి. ఇప్పుడు తల్లిని తిడితే 2 ఏళ్ళు జైలు శిక్ష వేస్తాం అని చెప్పి చట్టం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? దానివల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం అంటే కల్చర్ బాగుపడుతుంది, కానీ రాజకీయ నాయకులకి ఓట్లే కదా కావాల్సింది. అంటే ఇప్పుడు అలా ఇప్పుడు ఒక కులం బేస్డో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా తీసుకొచ్చారనుకోండి మనకు ఓట్లు పడతాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళే తిడుతున్నారు ఆబ్వియస్లీ, తల్లిని కావచ్చు ఇలాంటి వాళ్ళు. ఆబ్వియస్లీ రాజకీయాల్లోనే కామన్. మీరు గమనించండి, లేదు మీరు గమనిస్తే రాజకీయాల్లో ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, మీరు ఎవరన్నా చెప్పండి తల్లిని తిట్టిన వాళ్ళని. లేదు. అంటే మీరు చూస్తున్న వీళ్ళే స్త్రీ శక్తో లేకపోతే ఇప్పుడు చూస్తున్న లేకే టిపికల్స్ ఈ 4-5 ఎగ్జాంపుల్స్ నాకు కనబడుతున్నాయి తప్ప. పోసాని ఆయన తల్లిని తిట్టారు, సో ఆయనకి సరైన చోటు చూపించారు. కానీ మిగతా రాజకీయ నాయకులు తిట్లు అంటే కొంచెం దిగజారుడు లాంగ్వేజ్ వాడుతున్నారు. నారికలు కోసేస్తాం, అడ్డంగా నరుకుతాం, ఓకే. తర్వాత ఏమిటది దద్దమ్మలు, చవటలు, సన్నాసులు. తల్లిని తిట్టలేదు ఎవరు, కానీ తల్లిని తిడితే మాత్రం సరే ఇది ఒక డిగ్రీ ఆఫ్ ఇది పెట్టుకోవచ్చు, కొంతవరకు సహించగలిగినవి అంతవరకు వదిలేస్తే తల్లిని తిట్టింది మాత్రం అసలు సహించకూడదు. అది. సో మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో ఇది ఎంతో కొంత ఈ జనరేషన్ తెలుసుకుంటే, ఐ మీన్ ఈ జనరేషన్ తెలుసుకోవాలంటే ముందు కొంతమంది ఎవరైతే బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే కింద వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి కొంత చట్టాలు రావాలి, సెన్సార్ బోర్డుకి కోరలు రావాలి గట్టిగా. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా సెన్సార్ పరిధిలోకి రావాలి. లేకపోతే మన జనరేషన్ నాశనం అయిపోతాయి. ఎప్పుడు ఏమి చేయడు, ఇవి చూసుకుంటూ ఎక్కడో మూలం పడి ఉంటాడు తప్ప. టిక్టాక్ బ్యాన్ చేశారు, జస్ట్ అది నాకు దాని బ్యాన్ సేకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో చైనా ప్రోడక్ట్ని బ్యాన్ చేసాం అనే సెన్స్లో ఉంది తప్ప దానివల్ల ఇంతమంది పాడైపోయారు అనే సెన్స్లో ఒకవేళ బ్యాన్ చేసి ఉంటే ఇన్స్టాగ్రామ్ కూడా వెంటనే రీల్స్ పెట్టినప్పుడు అప్పుడు కూడా బ్యాన్ చేసేయాలి కదా. ఖచ్చితంగా అది బ్యాన్ అయింది దానివల్లే. కానీ అదే అంటున్నా, ఒక జనరేషన్ పాడైపోతే ఎవరికి? నీ పిల్లోడు బూతులు మాట్లాడితే ఎవరికి? ఈ భారతదేశంలో రేపు రాబోయే పిల్లలు మన ఇంట్లో ఎంత బాగా పెంచుకున్నా కూడా ఇవాళ మనకన్నా పిల్లలు ఏదో రకంగా వీటికి అలవాటు పడిపోతున్నారు. స్కూల్లో చేర్పిస్తాం, ఒక 10 మంది పిల్లలు ఉంటారు, ఎవడో ఇంట్లో ఎవడో వాడు బూతులు మాట్లాడతాడు, వాడు తీసుకొచ్చి స్కూల్లో మాట్లాడతాడు, ఇది అందరికీ నలుగురికి అంటుకుంటాయి. వాడు వచ్చి మన ఇంట్లో మాట్లాడేదాకా తెలియదు వాడు ఈ కల్చర్లో బతుకుతున్నాం అని చెప్పి. బట్ ఇది ఎవరు ఆపాలి? జనాలు కూడా ఇవి మాట్లాడకుండా ఉండాలంటే చట్టం తీసుకురావాలి. అలాగే ఇవి మొబైల్ చూసి పాడైపోతున్న వాళ్ళందరికీ కూడా మనం సంసార ఉక్కు పాదంతో తొక్కాలి. అప్పుడు కానీ మన జనరేషన్ బాగుపడదు. లేకపోతే మన భారతీయ మహిళలే ఇంత నీచంగా దిగజారుడు భాష మాట్లాడడం మన కళ్ళారా దూరాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఆడ మగ సమానం కదా, మగాళ్ళ బూతులు మాట్లాడితే ఆడవాళ్ళు మాట్లాడితే ఏంటి అంటారు. సమానమే అంటున్నారు కానీ రెస్పెక్ట్ ఉమెన్ అంటున్నారు కదా. ఎందుకని అంటే రెస్పెక్టబుల్గా మీరు బిహేవ్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా దీని మీద అయితే ఒక మార్పు రావాలని నేను కూడా హోప్ చేస్తున్నాను. ఆ దిశగా వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. రైట్. That's all for now. This is Darshan signing off.